హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే గుత్తొంకాయ కుక్కర్లో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. దానికోసం అయితే 1/2 kg వంకాయ, 2 టమాటా, ఉల్లిపాయ, పల్లీలు అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కదా, వాటిని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం పొట్టు ఊడిపోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు పల్లీలు అయితే వేగిపోయినాయి అనమాట. ఇప్పుడు గిన్నెలో తీసుకొని ఇవి చల్లగయ్యే వరకు ఉంచాలి కొంచెం. సో మనం తీసుకున్న టమాటాలు, ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నా. వంకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. 4 పీసులుగా కట్ చేసుకోవాలి. మొత్తం లాస్ట్ వరకు కట్ చేయకూడదు, కొంచెం లాస్ట్లో అయితే కొంచెం అట్లాగే వదిలేసుకోవాలి. మొత్తం కట్ చేస్తే మొత్తం పీసెస్ అయిపోతాయి అన్నమాట. పీసెస్ కాకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. సో చాలా ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా టైం లేదు, వంకాయలు ఒకటే ఉన్నాయి కర్రీకి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పల్లీలను అయితే మిక్సీకి అయితే వేసుకుందాము. సో నేను పొట్టు మొత్తం తీయకుండా కొంచెం పొట్టు పోనట్టు అయితే తీసుకున్నాను అనమాట. సో మీ ఇష్టం, మీరు మొత్తం తీయాలనుకుంటే తీసేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకున్నా, అదేవిధంగా తగినంత ఉప్పు వేసుకుంటున్నా. సో దీంట్లోనే కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను అనమాట, 1 స్పూన్. మళ్ళీ పైనుండి వేయకుండా ఇందులోనే వేసి మిక్సీకి అయితే వేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2 కప్పులు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను అనమాట. సో ఆయిల్ అనేది మీరు చూసుకొని వేసుకోండి. కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా. అవి కొంచెం వేడైపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. అదేవిధంగా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నా. సో ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నా. కొంచెం అంటే తగినంత అనమాట, కర్రీకి తగినంత వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఒక్కోసారి ఇంట్లో ఏముండవు, వంకాయలు ఒకటే ఉంటాయి, కానీ చేయటానికి కూడా టైం ఉండదు అనమాట. అలాంటి టైంలో ఈ విధంగా అయితే ట్రై చేయండి తప్పకుండా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో అవి ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటాలు వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట. కుక్కర్లో చేస్తున్నాం కదా, టేస్ట్ ఎట్లా వస్తుందో అయితే అనుకోకండి. సేమ్ మనం ప్యాన్లో చేస్తే ఏ విధంగా అయితే టేస్ట్ వస్తుందో కుక్కర్లో కూడా అదే విధంగా ఉంటుంది అనమాట. సో మీరు ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. టేస్ట్లో అయితే ఏం చేంజ్ ఉండదు అనమాట. ఇప్పుడు వంకాయలు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం ఆయిల్ అంత ఇంకే వరకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం మిక్సీకి వేసుకొని పెట్టుకున్నాం కదా పేస్ట్, అది వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఎక్కువ. మొత్తం మరీ చిక్కగా కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి. అదేవిధంగా కొత్తిమీర వేసుకున్నా. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను అనమాట. అంతే, ఇంకా ఎక్స్ట్రా మసాలాలు అవి కూడా ఏం లేవు అనమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మసాలాలు ఎక్కువ వాడట్లేదు కాబట్టి ఎట్లుంటుందో అని అయితే అనుకోకండి. సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే కర్రీ అయితే చేసుకోవచ్చు. సో కర్రీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇలా కుక్కర్కి మూత పెట్టేసి ఒకటే విజిల్ రానివ్వాలి. ఎక్కువ విజిల్ వచ్చే వరకు అయితే ఉంచకూడదు. అదేవిధంగా సిమ్లో పెట్టుకొని కూడా విజిల్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయకూడదు. స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి ఒక విజిల్ వచ్చే వరకే ఉంచాలన్నమాట. మరి సిమ్లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఉంచితే ముక్క అనేది మెత్తగా ఉడికిపోతుంది. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటే విజిల్ వచ్చే వరకు అయితే ఉంచాలి. సో ఈ విధంగా ఒక విజిల్ వచ్చినాక ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి. ఈ విధంగా అయితే వస్తుంది అనమాట కర్రీ అయితే. ఇంతకుముందు చెప్పినా కదా, గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే వాటర్ తక్కువ వేసుకోండి, ఇంకా చిక్కగా వస్తుంది అనమాట. నేను ఇక్కడ కొంచెం గ్రేవీ చేయాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నా. అంతే అనమాట, గుత్తొంకాయ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.